గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రీస్ విత్ పుర్షి. నిన్న సాటర్డే కావడంతో గ్రోత్ చూపించిన ది ఒడిస్సీ మూవీ, అలాగే చెన్నై లవ్ స్టోరీ అండ్ విజయ్ జననాయగన్. సో వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకోవడానికంటే ముందు ఒకసారి మన ఛానల్కి అయితే విజిట్ చేయండి. ఒకవేళ మీకు కానీ మన కంటెంట్ నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కాల్లో కామెంట్ చేయండి. సో అన్నిటికంటే ముందు ది ఒడిస్సీ మూవీ గురించి మాట్లాడుకునేది అయితే ఇదైతే నిన్నటితో బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజుల రన్ అయితే కంప్లీట్ చేసుకుందని చెప్పాలి. సో దీనికంటే ముందు రోజు అంటే మొన్న ఫ్రైడే మూవీకి థర్డ్ ఫ్రైడే కావడంతో 4 కోట్ల దాకా అయితే గ్రాస్ని ఇండియాలో కలెక్ట్ చేసింది. అలాగే సాటర్డే వచ్చేసి 7 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ది ఒడిస్సీ మూవీ వరల్డ్ ఇండియా టోటల్ గ్రాస్ వచ్చేసి 170 కోట్ల దాకా అయితే చేరుకుంది. ఈ మూవీ ఒక ఊపు చూస్తుంటే 200 crores దాటేసేలానే ఉంది. సో ఫైనల్గా అయితే 210 crore ప్లస్ గ్రాస్ని అయితే ఇండియాలో కలెక్ట్ చేస్తుందని అయితే చెప్పొచ్చు. సో చూడాలి ఈ మూవీ ఎంత దాకా అయితే కలెక్ట్ చేస్తుందో. నెక్స్ట్ వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ మూవీ గురించి మాట్లాడుకునేది అయితే నిన్న సాటర్డే కావడంతో ఈ మూవీ కూడా గ్రోత్ అయితే చూపించింది బాక్స్ ఆఫీస్ దగ్గర. నిన్న అయితే డే 9 కావడంతో చెన్నై లవ్ స్టోరీ మూవీ అయితే 1,40,00,000 దాకా అయితే షేర్, అలాగే 2,60,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో దీంతో చెన్నై లవ్ స్టోరీ 9 రోజులకు గాను నైజాంలో 8 కోట్ల దాకా షేర్, సీడెడ్లో 3 కోట్ల దాకా షేర్, ఆంధ్రాలో 8 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఏపీ తెలంగాణ టోటల్ షేర్ వచ్చేసి అయితే 19 కోట్లకు అయితే చేరింది. గ్రాస్ అయితే 32 కోట్లు అయితే ఉంది. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1,70,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. అలాగే ఓవర్సీస్లో వచ్చేసి 2,75,00,000 దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. సో దీంతో చెన్నై లవ్ స్టోరీ టోటల్ వరల్డ్ వైడ్ షేర్ వచ్చేసి 23 కోట్లకు అయితే చేరుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 42 కోట్లకు అయితే చేరుకుంది. ఈ మూవీ బ్రేక్ ఇన్ వాల్యూ 14 కోట్లు కావడంతో ఇప్పటికైతే 9.5 కోట్ల దాకా అయితే ప్రాఫిట్స్ అయితే చూసిందని చెప్పాలి. సో ఇవాళ ఎలాగో సండే ఉండడంతో ఈ రోజు కూడా 1,50,00,000 దాకా అయితే షేర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి ఈ మూవీ ఫైనల్ రన్ ఎక్కడ దాకా వెళ్తూ ఆగుతుందో. ఇక నెక్స్ట్ విజయ్ గారి జననాయగన్ గురించి మాట్లాడేదైతే నిన్న సాటర్డే కావడంతో ఈ మూవీ 5 కోట్ల దాకా అయితే షేర్ని, అలాగే 11 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. దీంతో 10 డేస్ ఏపీ తెలంగాణ షేర్ అయితే 6 కోట్లకు చేరుకుంది. గ్రాస్ అయితే 12 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ బ్రేక్ వన్ కోసం ఇంకో 8 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి ఏపీ తెలంగాణలో మాత్రం. ఇక తమిళనాడుకు అయితే 10 రోజులకు గాను 113 కోట్ల దాకా అయితే గ్రాస్ని, కర్ణాటకలో 30 కోట్ల దాకా అయితే గ్రాస్ని, కేరళలో 16 కోట్ల దాకా అయితే గ్రాస్ని, అలాగే హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతోపాటు ఓవర్సీస్లో 87 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 180 కోట్ల దాకా అయితే చేరుకున్నాయి. అలాగే షేర్ వచ్చేసి 128 కోట్ల దాకా అయితే చేరుకుంది. మూవీ అయితే బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 74 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాల్సి ఉండగా, ఇంకా చూడాలి ఈ సండే 4 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత 70 కోట్లు ఉంటుంది. మూవీ ఎక్కడి దాకా లాగుతుంది. ఇవి కాకుండా మన జయకృష్ణ ఘట్టమనేని నటించిన శ్రీనివాస మంగళపురం మూవీ 3 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకునేది అయితే ఈ మూవీ డే 1 2 కోట్ల దాకా గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అలాగే డే 2 1,20,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. అలాగే డే 3 అయితే 1,00,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో 3 days గ్రాస్ అయితే 4 కోట్లకి అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ అయితే ఓన్ రిలీజ్ కావడంతో టోటల్ బిజినెస్ అయితే 10 కోట్ల దాకా అయితే జరిగింది. ఇంకో 8 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. చూడాలి ఈ మూవీ ఇంకా ఎలా లాగుతుందో. మూవీ అయితే డిజాస్టర్ అని అయితే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కానీ మన వీడియో నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రిస్. థ్యాంక్ యూ.